దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని నుండి దూరమై శ్రమలు పొందుట అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము. ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి ఆస్తి పంచిపెట్టెను. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తం కూర్చుకొని దూరదేశం ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారములో పాడు చేసెను. అదంతయు ఖర్చైన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. ఆ దేశస్థులలో ఒకటి చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలంలోకి వారిని పంపెను. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని నుండి దూరమై శ్రమలు పొందుట అనే అంశమును మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక యజమానికి ఇద్దరు కుమారులున్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తనకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రి దగ్గర భాగము తీసుకొని ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి డబ్బంతా ఖర్చయినాక ఇబ్బంది పడసాగుతున్నాడు. అంటే ఇక్కడ తండ్రితో ఉన్నంత కాలము ఆయనకు సకలమైన సమృద్ధి ఉన్నది. ఆయన డబ్బు ఆయనకే ఉన్నది. ఆయనకు రోజు కూడా నిత్యము భోజనము, పానీయములు, ఆయనకు ఉండడానికి ఇల్లు, కిరాయి లేకుండా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఎప్పుడైతే తండ్రితోటి ఉన్నప్పుడు అన్ని సదుపాయాలున్నాయి. తండ్రి నుంచి నిర్లక్ష్యంగా దూరం వెళ్ళిపోయిండో, అప్పుడు ఇబ్బంది పడడం అనేది ప్రారంభించింది. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్తలో, "నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి ప్రార్థన చేయము" అంటున్నారు. అయితే ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధికి దూరమైతా అంటామో, శ్రమలనేటి, ఇబ్బందులనేటి మనకు ప్రారంభమైతాంటాయి. కనుక దేవుడు ప్రసంగిలో అంటాడు, "కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు." అంటే మొదట్లో ఉన్నంత భక్తి అది ఒక లెవెల్‌లో కొనసాగుతూ ఉంటే, ఆ యొక్క మరి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనము సమృద్ధిగా ఉంటాం. ఎప్పుడైతే చాలా మందికి కూడా దేవుని యొక్క మరి రక్షణ పొందుకున్న తర్వాత రాను రాను ఏమైద్దంటే, గది అనేది వెళ్ళరు, తలుపులు వేసుకోరు, రహస్యంగా ప్రార్థన చేయరు. ప్రారంభంలో చేసినంత భక్తి లేదు, దూరమవుతున్నారు. కొంతమంది మానసికంగా దేవునికి దూరమవుతున్నారు, కొంత శారీరకంగా దూరమవుతున్నారు, కొంతమంది ఆత్మీయంగా దూరమవుతున్నారు గనక ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు అంటే, ఆ దేశములో ఒకని చెంత చేరెను. ఆ దేశమందు కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. ఆ దేశస్థుల్లో అంటే ఆ దేశంలో కరువొచ్చింది గానీ, ఆ దేశంలో ఉన్న వారికి ఎవరికీ ఇబ్బంది లేదు కానీ, ఈ యొక్క ఆశీర్వాదకరమైన స్థలము ఏదైతే దీవెనకరమైన స్థలమును విడిచిపెట్టి బయటికెళ్ళిండో, ఈయనకే ఇబ్బంది కలుగుతుంది గానీ, అక్కడ ఉన్నోళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది లేదు. ఈయన 10 మందికి ఇచ్చేంత స్థాయిలో నుంచి దిగజారిపోయిండు. ఇప్పుడు ఒకని చెంత చేరినప్పుడు వాడు పందులు మేపు పందులకు పొట్టు వేయమని ఒక పని అప్పగిస్తున్నాడు. అప్పగిస్తున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ జంతువులకు గూడా ఇబ్బంది లేదు, కరువు లేదు గానీ, ఈ ఆశీర్వాదించబడి దిగజారిపోయిన వ్యక్తికి మాత్రము ఇబ్బందులొచ్చినయి. మన జీవితంలో కూడా ఆ దేశంలో ఉన్న పందులు ఆ దేశంలో గనక ఆ దేశపు దీవెన వాటికున్నది గానీ, ఈయన ఎక్కడ ఉండాలో, ఈయన ఆత్మీయ స్థాయి ఎంత అభివృద్ధిలో ఉండాలో, ఆ అభివృద్ధి నుంచి దూరమైపోయి దిగజారిపోయినందుకు ఇబ్బందులు ప్రారంభమైనాయి. ఈరోజు క్రైస్తవ సమాజానికి కూడా ఈ విషయం అర్థం కావట్లేదు. దేవుని సన్నిధి దేవుడేమంటున్నాడు? మీరు పెందలకని లేచి మీకంటూ ఒక గది, ప్రార్థన గదిలోకి వెళ్లి తలుపులేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు. ఇది చాలా మంది ఏమైపోతుందంటే, ఈ సన్నిధికి దూరం వెళ్ళిపోతున్నారు. దూరం అవుతున్నారు గనుకనే ఇబ్బందులనేటివి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41, 10వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. "నీకు సహాయము చేయువాడు నేనే, నీతి అన్న దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును." చూడండి, మాట్లాడే దేవుడు మన దేవుడు. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇబ్బందిలో నీకు సహాయము చేయువాడను నేనే అంటున్నాడు. నేను నిన్ను ఆదుకుంటానంటున్నాడు. అంత గొప్ప భరోసా ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో మనకు బంధువులు, చుట్టాలు ఎవ్వరు లేరు. ఒక సమయంలో ఎవరైనా సహాయం చేయమంటే అప్పిస్తారు గావచ్చు, వడ్డీకి తిరుగుతా అంటారు.
మళ్ళీ అప్పిచ్చేదాకా మనం వెంబడి పడి మనల్ని చెడ్డగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ దేవుడు చూడు ఏమంటున్నాడు, నిన్ను ఆదుకుంటానంటున్నాడు. నీ కష్టకాలంలో ఆదుకుంటా. ఎందుకు? నీవు అంటూ ఒక ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకొని, తలుపులు వేసుకొని నువ్వు చేస్తున్నావు గనక, నా బిడ్డ కష్టపడదు, ఇబ్బంది పడొద్దని దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈరోజు చాలామంది ఈ యొక్క తప్పిన కుమారుల్లాగానే తండ్రి సన్నిధిలో అంటే దేవునితో ఉన్నంత కాలము సకలంగా సమృద్ధి అన్ని రకాలుగా ఆ ఆ ఆనందము అనుభవించిన వ్యక్తులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అయ్యా! మాకు ఈ కష్టం ఉన్నది, ఈ బాధ ఉన్నది, మా కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. గమనించాలి మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నామనేది. దేవుడు సహాయం చేసే స్థాయిలో ఉన్నావా? ఇంకా ఇబ్బంది పడే స్థాయిలో ఉన్నావా? అదే 30వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. అంటే ఇంకను దేవుని సన్నిధి, దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు, నిన్ను ఆదుకుంటానంటున్నాడు. ఈ మాటలకు కూడా ఇంక కొద్దిమంది లోబడట్లేదు. ఏమైనా గాని కాలక్షేపము, బయటలతో ముచ్చట్లు, ఫోన్‌లో ముచ్చట్లు, వాట్సాపు, మరి వీడియో కాల్స్, ఇంకా యూట్యూబ్‌లు వీటికి అవకాశం ఇస్తున్నారు గానీ, దేవుని మాటకు లోబడట్లేదు. ఇప్పటికైనా నీ మనస్సులో ఈ వాక్యం చూస్తున్న నీవు, దేవునికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. అదే విధంగా ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుడు మనకందరికీ తెలిసిన ఆ గొప్ప మాట ఏమంటున్నాడు? 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. అంటే దేవుని దగ్గర నీ కష్టానికి జవాబున్నది, నీ నష్టానికి జవాబున్నది, నీ ఇరుకుకు జవాబున్నది, నీ ఇబ్బందికి జవాబున్నది, ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర పరిష్కారం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు దేవుడు? నీవే, ఎవరైతే దేవుని తెలుసుకున్న విశ్వాసం ఉంటున్న నీవే దేవునికి మొరపెట్టుము. దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఏ విషయములో ఏ సమస్యలో నువ్వు సతమతమవుతున్నావో ఆ సమస్యలకెళ్ళి ఏ విధంగా పరిష్కారం దొరుకుతది, ఏ విధంగా ఆ సమస్యలకెళ్ళి తప్పించాలనేది దేవుడు నీతోటే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కానీ మనము ఆత్మీయంగా ఇంకా దేవునికి దూరమైన స్థితిలో ఉంటున్నాము. దూరంగా ఎళ్ళిపోతున్నాం. మన మనసు దూరంగా ఎళ్ళిపోతున్నది. కనుక మనము దేవునికి అవకాశం ఇచ్చే వ్యక్తులముగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనాన్ని గమనించినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవంతోడు నా వల్ల ఆలోచన మీకు దొరకదు. అంటే మనము దేవుని దగ్గర విచారణ చేయాల. మనకున్న పరిస్థితులకు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఇరుకులు, ఎందుకు ఈ ఇబ్బందులు, నేనే ఎందుకు పడాలి? దేశంలో అందరూ సమృద్ధిగా సకలంగా ఉన్నారు. అక్కడ పందులకు కూడా సమృద్ధైన పొట్టు ఉన్నది. కానీ ఈ యొక్క ఆశీర్వాదకరంగా ఉన్న వ్యక్తికే సమస్య ఎందుకొచ్చింది అనేది ఆయన విచారణ చేయట్లేదు. మనము కూడా మన కష్టము, నష్టం ఉన్నప్పుడు ఇతరులకు మన భారం మోపుతాం. అయ్యా! నా కోసం ప్రార్థన చేయండి. నాకు కష్టం ఉన్నది, బాధ ఉన్నది, ఇరుకున్నది, ఇబ్బందని మన సమస్య చెప్తాం గానీ, మనమెందుకు విచారణ చేయొద్దు? మనమెందుకు దేవునికి మొరపెట్టొద్దు? దేవుడేమంటున్నాడు? నా దగ్గర మీరు విచారణ చెయ్యదురా? అంటే నాకు ఈ కష్టం ఎందుకొచ్చింది? ఈ బాధ ఎందుకొచ్చింది? ఈ ఇరుకు, ఇబ్బంది ఎందుకొచ్చింది? మనం విచారణ చేయాలట. అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. తన దక్షిణ హస్తం చేత నిన్ను ఆదుకుంటాడు. నీకు సహాయము చేయువాడు దేవుడే. దేవుడు తప్ప ఈ లోకంలో మనకెవరు సహాయం చేయరు. ఇక్కడ తప్పిన కుమారుడు మళ్ళా ఏ విధంగా అయితే తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికొచ్చిండో, మళ్ళా ఆయన కోల్పోయిన ఆ సమస్తాన్ని మళ్ళా పొందుకోగలిగాడు. నీ జీవితంలో కూడా ఇన్ని రోజులు ప్రార్థన జీవితానికి దూరంగా ఉన్నావా? దేవుడు ప్రార్థన గది వెళ్లి తలుపులేసుకొని ప్రార్థన చేయమన్నట్టు చేయలేదా? దేవునికి ఇంక మొరలు పెట్టని స్థితిలో ఉన్నావా? ఇంకా దేవునికి విచారణ చేయని స్థితిలో ఉన్నట్టయితే ఇప్పుడు ఒక దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు మళ్ళా దేవుని సన్నిధికొచ్చి నీవు మళ్ళా దేవునితో సంబంధం కలిగి ఉంటావో, అప్పుడే నీ ఆశీర్వాదం మళ్ళా ప్రారంభమైతది. నీ ఇబ్బందులు తొలగిపోతాయి. నీ ఇరుకులు తొలగిపోతాయి. నీ సమస్యలకు పరిష్కారం ఒక్క రోజుల్లో అయిపోతాయి. దేవుడు కూడా ఎంత ప్రేమ గలవాడు దేవుడు. తప్పిన కుమారుని తండ్రి దగ్గర తీసి
వానికి రావలసిన ఆ ఉంగరము, మంచి బట్టలు, మంచి చెప్పులు, మంచి సీటు ఇచ్చాడు. కనుక దేవుడు కూడా నీకు ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక మరి ఆ అద్భుతమైన జీవితం నువ్వు పొందుకోవడానికి ఇష్టపడ్డట్లయితే ఇప్పుడే మళ్ళీ దేవుని సన్నిధికి మనము తిరిగి వచ్చి దేవుని దగ్గర ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే, మొరపెట్టే వారంగా ఉన్నట్లయితే దేవుడు నీకు నీ సమస్యలకు ఉత్తరం ఇస్తాడు. నిన్ను ఆదుకుంటాడు. నీకు సహాయం చేస్తాడు. నీకు ఇబ్బంది లేకుండా దేవుడు చూసుకుంటాడు. కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.